ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం తెచ్చిన జీవో నెంబర్ 33పై పలువురు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. 1 to 10th వరకు చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎలాంటి స్థానికేతర సమస్య లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1 to 10th వరకు ఖమ్మంలో చదువుకున్నా కానీ, తెలంగాణ రాష్ట్రం చదువుకున్నా కానీ, లేదా ఇతర మళ్ళీ అప్పర్ స్టడీస్ కోసం అని చెప్పి ఇంటర్ +2 కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చదువుకున్న తర్వాత స్థానికేతర సమస్య నెలకొంది ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు. ఇదే పెద్ద సమస్యగా మారింది. మొత్తానికైతే మాత్రం మెడికల్ సీటు కోసం వాళ్ళు చాలా వరకు ప్రైస్లో పడి చదువుకున్న తర్వాత తీరా ఎంసెట్లో సీట్ వచ్చిన తర్వాత లాస్ట్కి మెడికల్ కాలేజీలో జాయిన్ అవుదాం పోతున్న తరుణంలో మొత్తానికైతే 33 జీవో మొత్తానికైతే అడ్డంకులుగా మారింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం విద్యార్థులకు మాత్రం అది ప్రాణ సంకటంగా ఉంది. మొత్తానికైతే తమ జీవితం కోల్పోతున్నాం. ఏదైతే తమ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ మొత్తాన్ని కూడా మేము మిస్ అయిపోతామని చెప్పిన ఒకవైపు విద్యార్థులు కావచ్చు, మరోవైపున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో ఉంది. దీనికి సంబంధించి మొత్తానికి అసలు ఏం జరిగింది, ఈ 33 జీవో వల్ల వీళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుందనే దానిపై మనం ఇప్పుడు వాళ్ళ విద్యార్థులు పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడు చూద్దాం. జనరల్గా చెప్పండి, వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు విద్యార్థులు 1 to 10th వరకు కూడా ఖమ్మం చదువుకున్నారు. తర్వాత +2 కోసం అని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఒకవేళ ఆంధ్ర వెళ్ళేసి అక్కడ కోచింగ్ తీసుకొని ఆడ ఇంటర్మీడియట్ కావచ్చు లేదా ఎంసెట్ కోచింగ్ తీసుకునే నేపథ్యం ఉంది. దాని తర్వాత ఇప్పుడు 33 జీవో రావడం వల్ల మొత్తానికైతే మొత్తం విద్యార్థులకి ఇప్పుడు స్థానికత సమస్య వచ్చిందని చెప్పి మీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంది దీనికి సంబంధించిన విషయం? సార్ నమస్తే అండి. మనకి ఇంతకుముందు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, అంటే మొన్నటి వరకు 23 వరకు కూడా మనకి ఉన్నటువంటి ఈ నీట్ అడ్మిషన్స్లో మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అయింది ఏంటంటే జీవో నెంబర్ 114. ఇది 2017లో ఇచ్చారండి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. 114 ప్రకారం 4/7 రూల్, అంటే 6th నుంచి 12th వరకు ఉన్న 7 అకాడమిక్ ఇయర్స్లో ఎనీ 4 years తెలంగాణలో చదివితే తెలంగాణ లోకల్, ఆంధ్రాలో చదివితే ఆంధ్ర లోకల్ ఉండేదండి. ఆ 4 years చదివిన వాళ్ళు అక్కడ ఆ స్టేట్లో లోకల్ అయ్యేవాళ్ళు, ఎంబీబీఎస్ అడ్మిషన్లకి వాళ్ళని అనుమతించేవాళ్ళు. కానీ అదే ఉద్దేశంతో మేము కూడా మనకు ఉమ్మడి విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు కూడా మనం 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఉమ్మడి చట్టం కింద ఉంటాయి. కాబట్టి ఆ చదువుతున్న ఉద్దేశంతో 1 to 10th మా పిల్లల్ని ఇక్కడ చదివించామండి. ఖమ్మంలో చదివించే 10 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల లిమిట్ అనేది అప్పుడు కేంద్ర గవర్నమెంట్లో గెజెట్ ఇచ్చింది. ఆ గెజెట్లో భాగంగానే ఆ 10 సంవత్సరాలు కన్సిడర్ చేశారు. తర్వాత మరలా విడిపోయిన తర్వాత, అంటే ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఇది ఎంత స్టార్ట్ అయింది కదా మొన్న సార్. అంటే 24 జూన్ 2 తర్వాత, అంటే జూలై 19 తారీఖు ఇచ్చారు సార్ జీవో. అప్పటికి మా పిల్లలు చదవటం అయిపోయింది. అంటే విదిన్ ద వ్యాలిడ్ పీరియడ్ మా పిల్లలు ఇంటర్మీడియట్ చదవడం అయిపోయింది సార్. 24 జూన్ 2 వరకు 2 రాష్ట్రాల్లో పిల్లగాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంది ఉన్నత విద్యకి. ఇప్పుడు అంతేందుకంటే 23 జూన్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ 4 కోటా పొందారు. వాళ్ళు ఇంకా 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ పోషించాలి కూడా మన డబ్బులతో. కానీ మనం ఇక్కడ పుట్టి పెరిగిన మమ్మల్ని మాత్రం మీకు సీట్ ఇవ్వము, మిమ్మల్ని మేము పోషించలేము, అంటే ఎంబీబీఎస్ చదవడానికి అయ్యే ఖర్చు మేము భరించలేమంటుంది. అంటే ఇప్పుడు 2017లో వచ్చిన జీవో అనేది 17 కాదండి, మొన్న 24 జూలై 19 వచ్చిందండి. ఈ నీట్ ఎగ్జామ్ మే 5 తారీఖున రాసామండి. జూన్ 4 తారీఖున రిజల్ట్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఉన్న రూల్ ఏంటంటే 4/7, అవుట్ ఆఫ్ 7 years 4 years ఎక్కడ చదివితే అది లోకల్. ఆ రూల్ ఉందనే ఉద్దేశంతో మేము కూడా విజయవాడ పంపించాము మా పిల్లల్ని, ఆడ చదువుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడైతే ప్రాస్పెక్టస్ రిలీజ్ August 3 తారీఖు నాడు కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో చూస్తేనే ఈ జీవో నెంబర్ 33 కనిపించింది మాకు. ఆ జీవో నెంబర్ 33 ప్రకారం 9, 10, 11, 12 4 years వరుసగా ఇక్కడ చదివితేనే 1 year కూడా ఎగ్జామ్షన్ లేదు. 1 సంవత్సరం బయట చదివినా కానీ లోకల్ కాదు. ఇక్కడ చదివితే 4 ఏళ్ళు చదివితే లోకల్ అన్నారు. మా పిల్లలు ఇంటర్మీడియట్ బయట 2 సంవత్సరాలు బయట చదవడం వల్ల 10 years చదివినా కానీ ఇక్కడ లోకల్ కాకుండా అయిపోయారు, నాన్ లోకల్ అయ్యారు. ఈ రాష్ట్రానికి నాన్ లోకల్ అయినా మేము ఆంధ్రాకు కూడా నాన్ లోకల్ అయ్యారు. దేశంలో ఎక్కడ కూడా లోకల్ కాకుండా అయిపోయి మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ మెడికల్ సీట్ పొందే అవకాశం లేకుండా అయింది సార్. సో మొత్తానికి చూసుకోవచ్చు. జనరల్గా ఈ నాన్ లోకల్ అనే దానికి సంబంధించి మీకు ముందు పిల్లగాళ్ళకి హైదరాబాద్ అంటే విజయవాడ కావచ్చు లేదా మిగతా ప్రాంతాలకు వెళ్ళి చదువు కోచింగ్ ఇప్పించేప్పుడు కానీ లేదా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు ఐడియా లేదా? మనకి 4/7 రూల్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశారండి. నేను కూడా ఫిజిక్స్ లెక్చరర్గా వర్కౌట్ చేశాను. అంతకుముందు ఉన్నటువంటి వివిధ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని, మేనేజ్మెంట్స్ని సంప్రదించిన తర్వాత మాత్రమే మా అమ్మాయిని విజయవాడలో చదివించడం జరిగింది. సో అదే రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు జీవో 33 వస్తుందనే విషయం మాకు ఎవరికి కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ తీసుకురావడం వల్ల చాలా వరకు మా పిల్లలందరూ కూడా సీట్ కోల్పోయే ప్రమాదం ఉంది. మేము గవర్నమెంట్ని మేమేమీ తప్పుపట్టట్లేదు. మీరేమంటున్నారంటే వేరే స్టేట్లో వేరే విదేశాల్లో చదువుకున్న వాళ్ళని మేము ఏరడానికి తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు అదే ఉద్దేశం మీకు నిజంగా నిబద్ధతతో కనుక ఉంటే సర్టిఫికేట్స్ తీసుకురమ్మనండి. అందరినీ తీసుకొచ్చేసి కాలేజీ యూనివర్సిటీలో కూర్చోబెట్టి 1 రోజు 2 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే మీకు ఎవరు దొంగలు తోలుతుందో వాళ్ళు తీసి పక్క పెట్టండి, మిగతా వాళ్ళకి న్యాయం చేయండి.
ఏదో ఎలకన పట్టడానికి ఇల్లంతా గారబెట్టి మనుషులు చంపినట్టు ఎవడో దుర్మార్గుడు ఒక్కడు ఉన్నాడని చెప్పి మా పిల్లల జీవితాలతో ఆడుకోవడం కూడా అది కరెక్ట్ సబబు కాదండి. మేము అందరినీ గవర్నమెంట్ని కూడా కోరేది ఏంటంటే మీ ఉద్దేశం రైట్ అయినప్పటికీ కూడా మీ ఉద్దేశం వల్ల మిగతా వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా, అర్హులైన విద్యార్థులు నష్టపోతున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మీరు గవర్నమెంట్ రాష్ట్ర హైకోర్టే చెప్పింది వాళ్ళకి ఏదైతే బేస్ లైన్ ఉందో అర్హత ఉన్నటువంటి 1 to 10th ఉందో దాన్ని తీసుకోమని చెప్తుంది గవర్నమెంట్. హైకోర్టు కూడా ఏమీ గవర్నమెంట్ తప్పుపట్టలేదు. మీరు ఏదైతే బేస్ లైన్ ఇస్తున్నారో రెసిడెన్స్ అని అడుగుతున్నారో రెసిడెన్స్ చూడండి, అర్హులైన వారికే సీట్ ఇవ్వమంటుంది. కాబట్టి గవర్నమెంట్ మా పిల్లల జీవితాలని కొద్దిగా పరిగణలోకి తీసుకొని దానుకూలంగా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం. అది కూడా 17వ తారీఖు లోపల గవర్నమెంట్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యార్థులతో మనం మాట్లాడుతుందాం అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఈ సమస్యకి గల కారణం ఏందమ్మా? సార్ నా పేరు హరిప్రీత్. అయితే మేము 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ తెలంగాణలోనే చదువుకున్నాం. ఇంటర్మీడియట్ కోసం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి చదువుకున్నాం. ఒక 2 years అక్కడ చదవడం వల్ల ఈ పోయిన ఇయర్ వరకు ఒకటే రూల్ ఉండేది, 6th నుంచి 12th వరకు ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలో వాళ్ళు అర్హులు కావాలంటే ఎంబీబీఎస్ సీట్లకి 6th నుంచి 12th క్లాస్ వరకు తీసుకుంటారు. దాంట్లో 6th నుంచి 12th వరకు రూల్ ఉండేది. దాంట్లో 4/7 రూల్. 6 నుంచి 12 వరకు మ్యాక్సిమం 4 years ఎక్కడ చదివితే అక్కడ లోకల్గా కన్సిడర్ చేసేవాళ్ళు. తెలంగాణలో చదివితే తెలంగాణ, ఆంధ్రాలో చదివితే ఆంధ్ర అలా. అయితే ఈ కొత్తగా వచ్చిన జీవో నెంబర్ 33 వల్ల 9th, 10th, 11th, 12th పక్కాగా తెలంగాణలో చదివితేనే వాళ్ళు తెలంగాణ లోకల్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు మేము 1 to 10 ఇక్కడ చదివి పుట్టి పెరిగి మా ఫాదర్స్ 4 fathers అందరు ఇక్కడే ఉండి తెలంగాణ వాళ్ళమై ఉండి మేము ఒక 2 years పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చదవడం వల్ల మేము ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లకి నాన్ లోకల్ అవుతున్నాం. అసలు అర్హులం కావట్లేదు. ఇప్పుడు మేము ఈ జీవో వల్ల తెలంగాణలో లోకల్ కాదు, ఆంధ్రాలో లోకల్ కాదు, అదేవిధంగా ఆల్ ఇండియాలో ఎక్కడా లోకల్ కావట్లేదు. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఈ జీవో నెంబర్ 33 వల్ల ప్రకారం వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా వచ్చి 4 years 9, 10, 11, 12 ఇక్కడ చదువుకున్నట్టయితే వాళ్ళు లోకల్ అయిపోతున్నారు. మేము పుట్టి పెరిగి మా ఫాదర్స్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ కాదు, కానీ వేరే స్టేట్లో వాళ్ళు ఒక 4 years చదివినందుకు వాళ్ళని లోకల్ చేసేస్తున్నారు. జనరల్గా దీనికి సంబంధించి ఒక 4 years వరకు అంటే 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 9th నుంచి అయినా కావచ్చు, ఇక్కడ చదువుకున్న పిల్లగాళ్ళకు లోకల్ వర్తిస్తుందని చెప్పి అంటున్నారు కదా, మరి మీకు దానికి సంబంధించి మీ పేరెంట్స్ ఏం చెప్పలేదా? అంటే 10 year బాండ్ ఉందనడం వల్ల 2024 లోపలే మా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందన్న విషయం బట్టే మేము ఆంధ్రప్రదేశ్ చదువుకున్నాము. 4/7 రూలే మాకు కూడా వర్తిస్తుంది అన్న దాని వల్లనే మేము లోకాలిటీ మాకు టీఎస్లో వస్తుందనే మేము అక్కడ చదువుకున్నాము. మాకు విషయం ముందే తెలుసుంటే మేము ఇంటర్మీడియట్ టీఎస్లోనే చేసేవాళ్ళం కదా. అంటే జనరల్గా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని తర్వాత అంటే 10th నుంచి కావచ్చు లేదా ఇంటర్మీడియట్ కూడా చదువుకున్న వాళ్ళకి స్థానికేతర వస్తున్నప్పుడు మీకు అది ఐడియా ఉంటుంది కదా జనరల్గా, మరి ఇంటర్మీడియట్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చేసేస్తే స్థానికులు అయిపోతానే ఫస్ట్ మీకు ముందు మీ పేరెంట్స్ కానీ ఎవరు చెప్పలేదా? మాకు విజయవాడ దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ చూస్ చేసుకున్నాం. మాకు ముందే చెప్పుంటే మేము తెలంగాణలోనే చదివేవాళ్ళం. అంటే అక్కడ ట్రావెలింగ్ ఈజీ అవుతుంది కాబట్టి విజయవాడలో చదివాము. అంతకుముందు 4/7 రూలే ఉండేది, దాన్ని మేము తీసుకున్నాం, కన్సిడర్ చేసాం, ప్రికాషన్స్ తీసుకున్నాం. కానీ సడన్గా వీళ్ళు రూల్ మార్చేసరికి మేము ఇక్కడ నాన్ లోకల్ అయిపోతున్నాం. 9th, 10th, 11th, 12th కంటిన్యూస్గా చదవమంటున్నారు. మాకు ముందు తెలుసుంటే 11th and 12th ఇక్కడే చదివేవాళ్ళం కదా. సో ట్రావెలింగ్ ఈజీ అవుతుంది, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు పేరెంట్స్ అవ్వడం ఈజీ అవుతుందని చెప్పి మేము 11th and 12th అక్కడ చదివాము. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి బెటర్ కోచింగ్ అది కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి మేము విజయవాడలో చదివాము. నీట్ మొత్తం మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అయ్యాం. 650 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను 2 years లాంగ్ టర్మ్ తీసుకున్నాను. లాంగ్ టర్మ్ తీసుకున్నాక ఈసారి మంచి మార్క్స్ వచ్చి మంచి కాలేజ్ వచ్చింది. సరే మంచి కాలేజ్ వచ్చింది, మంచి సీట్ వచ్చింది అనుకునే లోపల ఈ జియో పాస్ చేసి అసలు నాన్ లోకల్ అంటున్నారు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ కష్టపడినందుకు ఫలితం లేకుండా పోయింది. అసలు నేను లోకల్ అంటానికి అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు ఇన్ని ఇయర్స్ కష్టపడినందుకు. జనరల్గా మీ పిల్లలకి ఈ నాన్ లోకల్ ఇష్యూ అనేది చట్టం అంటే రాష్ట్రం విడిపోక మునుపు 10 సంవత్సరాల వరకు ఎగ్జామ్షన్ అని చెప్పి ఒక కేంద్రం ఇచ్చింది, అంటే ఒక జీవో ఉంది, గెజెట్ ఇచ్చింది. ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత మరలా మీరు పిల్లగాలు చదువుకునేటప్పుడు కానీ మీకు కనీసం ఐడియా రాలేదా? మీకు దాని గురించి ఐడియా అసలు లేదా? 24 వరకు 10 yearsలో ఉమ్మడి రాష్ట్రంగానే ఉంటాం కాబట్టి ప్రాబ్లం. మా పిల్లలు 24 June 2 లోపే ఉన్నారు కదండి, అప్పటికే పాస్ అవుట్. నీట్ కూడా ఎగ్జామ్ రాసేశారు, అప్పటికి అయిపోయింది అంతా. ఇంకా వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 25 వాళ్ళకి ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాము, కానీ మా పిల్లలు ఎంత సఫర్ అవుతారో అనుకోలేదండి మేము. అయితే 4/7 రూలే ఉంది. ఆ 4/7 రూల్ ప్రకారం మాకు ప్రాబ్లం లేదు. దట్ మళ్ళీ 10 years బాండ్లోనే ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం రాదని అక్కడ రాసామండి.
కానీ పాపం పిల్లలు చాలా మంచి సీటు కోల్పోతున్నారు. నెక్స్ట్ ఈసారి కాబట్టి నెక్స్ట్ మార్కులు తక్కువ వచ్చి లాంగ్ టర్మ్కి వెళ్దామన్నా కూడా అవకాశం లేదు. ఈసారి సీట్ రాదు, నెక్స్ట్ ఇయర్ కష్టపడదామన్నా వాళ్ళు ఎప్పుడూ నాన్ లోకలే అవుతారు. వాళ్ళ జీవితం అసలు వాళ్ళు అనుకున్న వాళ్ళ డ్రీమ్కి వాళ్ళు సాకారం చేసుకోలేవరండి. మా పాప ఉంది, తనకి 570 మార్క్స్ వచ్చాయి, మంచి కాలేజీ వస్తుంది అనుకున్నామండి మేము. కానీ ఏంది ఈ టెన్షన్స్ ఇవన్నీ పడలేక మేము నాన్న ఏం లేదు అందరు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే బతుకుతారా అని, ఏదైనా చదువుకుంటే దేనికైనా ఉంటుంది, నువ్వు డిగ్రీ జాయిన్ అవ్వమ్మా అంటే అమ్మ డిగ్రీ నేను నా కళ సాకారం చేసుకోవాలంటే మీరు ఇచ్చేది ఇదేనమ్మా అనేసి, అదంటే మేము పేరెంట్స్గా ఎట్లా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదండి. మా పాప మొన్న నైట్ ఒకరోజు మరి దానికి ఏమనిపించిందో, మన మేనకోడలు హైదరాబాద్లో ఉంటుందండి, మెసేజ్ చేసి అమ్మ దానికి చెప్పిందట, ఒకరు 80 మెంబర్స్ని సేవ్ చేయడానికి ఒకళ్ళం ప్రాణాన్ని ఫణంగా పడితే ఒకరు ఏమైనా చేసుకుంటే డెసిషన్ తీసుకొని ఉంటే ఈ 80 మందిని గవర్నమెంట్ త్వరగా డెసిషన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేస్తేమని నాకేమన్నా చేసుకోవాలనిపిస్తుంది అక్క అంటే, ఆ అమ్మాయి నైట్కి నైట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఏంటి అత్తయ్య జాను ఇట్లా అంటుంది ఏంటి అంటే, ఏమో నాన్న మాకు తెలియదన్న. ఒకవేళ పాప ఏమైనా చేసుకొని ఉంటే పేరెంట్స్కి మేమేమవ్వాలండి, గవర్నమెంట్ మా మీద సానుకూలంగా స్పందించి మాకు మంచి న్యాయం చేయాలని, పిల్లల్ని లోకల్గా కన్సిడర్ చేయాలని వేడుకుంటున్నామండి. ఈ 33 జీవో సంబంధించి మీకు కానీ మీ పిల్లలకు సంబంధించినప్పుడు మీరు కోచింగ్ పోయేటప్పుడు ఏమన్నా కనీసం మీకు ఐడియా ఉందా, లేకుంటే మీ పిల్లలకు సీట్ వచ్చిందా ఫస్ట్? వచ్చిందండి, తనకు 652 మార్క్స్ వచ్చాయి. ఈ ఐడియా ఉంటే మేము ఎందుకు మా పిల్లలకి ఏ పిల్లలకైనా అన్యాయం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా. మాకు కొంచెం ఐడియా ఉన్న దాని గురించి, ఇట్లా గవర్నమెంట్ ఇలా వస్తుందని ఐడియా ఉన్న మా పిల్లల్ని ఎందుకు అట్లా చేర్పిస్తాం? మేము ఇంటర్మీడియట్ అక్కడ చదివించాం కదా, మేము ఎంతో కొంచెం కష్టపడైనా హైదరాబాద్లో చేర్పిస్తాం, లేకపోతే ఖమ్మంలోనే చదివిస్తాము. మా మార్కులు కొంచెం తక్కువ వస్తే ఖమ్మం లోకల్లో అయితే మార్కులు తక్కువ వచ్చినా కూడా సీట్ వస్తుంది కదా. ఇప్పుడు అన్ని మార్కులు వచ్చినా కూడా తనకి 650 మార్క్స్ అంటే అది దాదాపుగా అందరూ ఏమనుకున్నారు, ఎయిమ్స్ అలా వస్తుంది, ఆల్ ఇండియాలోనే వస్తుంది అనుకున్నారు. అలా కూడా మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు కట్ ఆఫ్ చాలా ఎక్కువ అవుతుంది, కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది నీటికి. ఎక్కడ చదివించారు ఈ పిల్లలు? మీ ఎక్కడ కోచింగ్ ఇప్పించారు? ఎక్కడ ఇంటర్మీడియట్ కూడా వీళ్ళంతా ఆంధ్ర చదివించారు? ఎక్కడ? మేము ఇంటర్మీడియట్ మాత్రం 11th విజయవాడ గోశాలలో చదివించామండి. ఎందుకంటే విజయవాడ దగ్గరగా ఉంటుంది, ఆడపిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందని ఒకటి, బెటర్ ఎడ్యుకేషన్ అని. ఎందుకంటే నీట్ అనేది అంటే ఆల్ ఇండియా వాళ్ళు మొత్తం పెట్టే ఎగ్జామ్, అది ఆల్ ఇండియా మొత్తం పెట్టే. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది, ఎంతో కష్టపడి చదివితే తప్ప వాళ్ళకు మంచి మార్క్స్ రావు. వాళ్ళు 2 years రాత్రి పగలు నిద్ర లేకుండా చదివి అంతే. ఎందుకంటే మొన్నటి వరకు జీవో 33 వచ్చే వరకు కూడా వాళ్ళకు హోపు, నేను డాక్టర్ అవుతానని. అలాంటిది సడన్గా జీవో పట్టుకొచ్చి అసలు వాళ్ళ ఏజ్ సార్, అడోల్సెన్స్ ఏజ్ అంటే ఎంత సంక్లిష్టం అని చెప్తా ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు. అడోల్సెన్స్ ఏజ్ చాలా సంక్లిష్టమైన ఏజ్ అని. ఆ ఏజ్ పిల్లల్ని ఇంత మానసికంగా ఇంత ఇబ్బంది పడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించరా? మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ నీటికి సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం 33 జీవో మాత్రం గవర్నమెంట్ మరొకసారి దీనిపై దృష్టి సారించి మొత్తానికైతే ఉన్న సమస్యను నివృత్తం చేయాలి. మరోవైపున ఒకవైపున హైకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికైతే విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకొని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒక పేరెంట్స్ కూడా సుమారు ఖమ్మం జిల్లాను చూసుకుంటే మొత్తం 300 మంది వరకు కూడా ఈ విద్యార్థులు ఇప్పుడు ఈ 33 జీవోలో నష్టపోతున్నారు. మరోవైపు చూసుకుంటే మరలా 1 year లాస్ అవుతుందా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకవేళ నీట్ రాయడానికి కూడా కనీసం ఎలాంటి అవకాశం లేకుండా పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే మాత్రం గవర్నమెంట్ పిల్లల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.